చోడవరం అనే ప్రాంతానికి నేను సర్వీస్కని వెళ్తూ ఉండగా ఈ పల్లెటూర్లలో రోడ్డు ప్రక్కన రోడ్డు పొడుగునా కూడా పచ్చని పైరు పంటలు నాకు కనిపిస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ఎక్కడైనా కాసేపు ఆగితే బాగుండును అనుకుంటూ ఉండగానే ఇంకొంచెం దూరంలోనే రోడ్డు పక్కన ఈ అక్కలు నాకు కనిపించారు. అందరూ లేడీసే కదా, కాసేపు ఆగితే బాగుంటుందని అనుకుని వెంటనే కారు పక్కన ఆపేసి చక్కగా వాళ్ళలో కలిసిపోయి 4 మాటలు మాట్లాడేసుకొని వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకోవడం జరిగింది. నాకైతే అనిపించింది పాపం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇలా వంగుతూ నారంతా తీయాలి, సాయంత్రం వెళ్ళే వరకు కూడా వాళ్ళ డ్యూటీ అదే. చాలా కష్టపడతారండి. అందరికన్నా ఎక్కువ కష్టపడేది ఎవరైనా ఉన్నారు అంటే అది రైతులు మాత్రమే. అందరికన్నా తక్కువ సుఖపడేది ఎవరైనా ఉన్నారంటే ఈ రైతులు మాత్రమే. మరి ఈ రైతుల్ని మనం గుర్తించి వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితాన్ని మనం ఏదో రూపంలో వాళ్ళకి సంతోషపెట్టే బాధ్యత మనకైతే ఉంటుందండి. కనీసం సంతోషపెట్టకపోయినా వాళ్ళు పండించే పంటకి తగిన విలువనిచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే మన ఇంటికి కూడా తెచ్చుకున్న ధాన్యం, బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతి అన్నం వెనుక కూడా ఎంతో మంది రైతుల కష్టం ఉంది. మరి ఆ కష్టాన్ని ప్రతి క్షణం కూడా తినేటప్పుడు మనం గుర్తించుకొని చాలా జాగ్రత్తగా మనం ఆహారాన్ని వాడుకుందాము. అలాగే ప్రతి ఒక్క రైతుని కూడా మనం గౌరవించే ప్రయత్నం చేద్దామండి. మనం ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగులమైనా ఆడి కారులో తిరిగినా మనం ఆఖరికి దేంతో తృప్తి పడాలి? మన కడుపుకి కావలసినంత ఆహారాన్ని లోపల తీసుకుంటేనే మన మనసు, ఆరోగ్యం అన్నీ తృప్తి పడతాయి. మరి అంతటి తృప్తినిచ్చేది కేవలం ఒక రైతు మాత్రమే. మరి అలాంటి రైతుకి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా అసలు తప్పులేదు. దేవుడి తర్వాత ఇంకెవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే ఒక రైతన్నలకు మాత్రమే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం గౌరవించాలి. నేనైతే నెక్స్ట్ వీడియోలో రైతుల కోసం ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు నేను చాలా సంతోషంగా వీళ్ళతో గడిపిన సమయం మర్చిపోలేను. మీకు కూడా ఎవరైనా రైతులు కనబడితే తప్పకుండా వాళ్ళని గౌరవించి కనీసం మాట్లాడినా కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు. వారి వల్లనే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతున్నామని వాళ్ళకి కనీసం దండం పెట్టుకున్నా కూడా చాలా సంతోషమే.